జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రోజున రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి మీడియాతో సమావేశం నిర్వహించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారం విభజన జరిగిన 6 నెలల లోపల సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఉంది. 10 సంవత్సరాలు అయినా అతి గతి లేదు. జిల్లాలో ఉక్కు కర్మాగారానికి నిర్మించేందుకు కావలసిన అన్ని హంగులు ఉన్నాయి. జిల్లాలో సీకే, దిన్నె, జమ్మలమడుగు, మైలవరం తదితర అనేక మండలాలలో కావలసినంత భూమి ఉంది. నీటికి సంబంధించి గండికోట, మైలవరం, బ్రహ్మసాగర్, సోమశీల జలాశయాలు ఉన్నాయి. విద్యుత్కు సంబంధించి ఆర్టీపీపీ ఉంది. రవాణాకు సంబంధించి రోడ్డు, రైలు, విమాన, జల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ముడి సరుకులకు సంబంధించి సున్నపురాయి, డోలోమైట్ ఉన్నాయి. హెమటైట్, మ్యాగ్నటైట్కు సంబంధించి జిల్లాలో కొంత సమీపంలోని అనంతపురం, బళ్ళారి, ప్రకాశం జిల్లాలో కావలసినంత ఉంది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లుంది కడప జిల్లా నిరుద్యోగుల పరిస్థితి అని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళతో చేయించండి, వాళ్ళకి సిబ్బంది పెంచండి, చాలకుంటే వాళ్ళకు జీతభత్యాలు పెంచండి, వాళ్ళతో పని చేయించాలి. కానీ నీకు 3వ శనివారం అని చెప్పేసి స్కూళ్ళకు, కాలేజీలకు సెలవులు ఇచ్చి ఉద్యోగులకు సెలవు ఇచ్చే ఇది స్వచ్ఛంద అవుతుందా? ఫోటోలకు ఫోన్లు కొడతారు, ఇంటికి పోతారు. కానీ చేయాల్సిన పని మనకు పూర్వకాలం చెప్పారు, చాకలి, గాడిద, కుక్క. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలా. కుక్క పని గాడిద చేస్తే ఏమైంది? రివర్స్ అయిపోయింది. కానీ ఎవరితో చేయించాలో వాళ్ళతో చేయించాలి. నువ్వు వచ్చేసి పారిశుద్ధ్యం వచ్చేసి ఎక్కడ చూసినా, ఏ గ్రామ పంచాయతీ చూసినా మొత్తం వచ్చేసి రోడ్లన్నీ చెత్తమయ్యాం. డ్రైనేజీ కాలువలు పొంగి పొరుగుతూ ఉన్నాయి, వరదలు వచ్చినట్టు. పందుల వీరవిహారం, దోమల స్వైర విహారం, డెంగ్యూ, మలేరియా, కలరా